స్వాగతం. ఈరోజు మనం నెల్సన్ మండేలా గారి ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్లోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఆ ఒక్క రోజు గురించి, మే 10, 1994. అవును, అదొక చారిత్రాత్మకమైన రోజు కదా. 300 ఏళ్ల శ్వేతజాతీయుల పాలన తర్వాత నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడయ్యారు. కాని అసలైన సవాలు ఆ ఎన్నికల్లో గెలవడం కాదు, శతాబ్దాల ద్వేషాన్ని ప్రేమతో ఎలా జయించాలి అనేది. ఖచ్చితంగా. ఆ రోజు ప్రిటోరియాలో జరిగిన వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి నాయకులు వచ్చారు. అది కేవలం ఒక ప్రమాణ స్వీకారం కాదు. అదొక విజయోత్సవం, వర్ణ వివక్ష మీద మానవత్వం సాధించిన విజయం. అవును, ఆ రోజు మండేలా ప్రసంగం, ఆ ప్రసంగం వెనుక ఉన్న ఆయన తత్వం, అదే ఒక కొత్త దేశానికి పునాది వేసింది. నిజమే. ఆ తత్వం నాకు ఆ రోజు జరిగిన ఒక సంఘటనలో చాలా స్పష్టంగా కనిపించింది. ఏ సంఘటన అది? ఆ వేడుకలో 2 జాతీయ గీతాలు పాడించారు. ఆ శ్వేతజాతీయుల పాత గీతం డైస్టెమ్, ఇంకా నల్లజాతీయుల గీతం ఎన్కోసిసికేలే. అదే నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అంటే 2 వర్గాల గీతాలను ఒకే వేదికపై ఎందుకు పాడించారు? అదొక అద్భుతమైన సంకేతం గదా. గతాన్ని మనం మర్చిపోలేమో, కాని దాని నుండి ముందుకు సాగగలము అని చెప్పడం దాని ఉద్దేశ్యం. ఓ, గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తును నిర్మించడం. సరిగ్గా. ఆ గాయాలు ఎంత లోతైనవో మండేలాకు బాగా తెలుసు. ఆ ద్వేషం, ఆ వివక్ష ఆయన స్వయంగా అనుభవించారు. ఆ గాయాల నుండే కదా ద్వేషం, ప్రేమ లాంటి విషయాలపై ఆయనకు ఒక స్పష్టమైన అవగాహనొచ్చింది. అవును, పుట్టుకతో ఎవరూ మరొకరిని ద్వేషించరు అని ఆయన అన్నారు. ద్వేషించడం అనేది నేర్చుకునే విషయం అన్నారు. కానీ నాకిక్కడొక ప్రశ్న, ద్వేషించడం అంత సులభంగా పోతుందా? అంటే ప్రేమించడం నేర్పించవచ్చని ఆయన ఎలా అంత నమ్మకంగా చెప్పగలిగారు? ఇక్కడే మండేలా గొప్పతనముంది. చూడండి, ఆయన తర్కం చాలా సింపుల్. ప్రజలు ద్వేషించడం నేర్చుకోగలిగినప్పుడు వారికి ప్రేమించడం కూడా నేర్పించవచ్చు. ఎందుకంటే ప్రేమ అనేది ద్వేషం కంటే మానవ హృదయానికి చాలా సహజమైనది. ఖచ్చితంగా. ఇది కేవలం ఆశావాదం కాదు, లోతైన మానవతావాదం. ఇదే ఆలోచనను ఆయన ధైర్యం విషయంలో కూడా అన్వయించారు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడమని. అది నిజమే. కాని ఈ ధైర్యం, ఈ బాధ్యత ఆయన జీవితంలో ఒక పెద్ద సంఘర్షణకు దారితీశాయి కదా. అవును, ఆ 2 బాధ్యతల గురించి. అదే, ప్రతి మనిషికి 2 బాధ్యతలు ఉంటాయని రాశారు. ఒకటి తన కుటుంబం పట్ల, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు. రెండవది తన ప్రజలు, తన దేశం పట్ల. అయితే ఆ వర్ణ వివక్ష వ్యవస్థలో ఒక నల్లజాతి వ్యక్తిగా ఈ 2 బాధ్యతలను ఒకేసారి నెరవేర్చడం అసాధ్యమని గ్రహించారు. అంటే తన కుటుంబం పట్ల బాధ్యత నెరవేర్చాలంటే తన ప్రజల నుండి దూరం కావాలి. లేదా ప్రజల కోసం పోరాడితే కుటుంబాన్ని వదిలిపెట్టాలి. అది ఆయనను చాలా బాధపెట్టిన విషయం. ఇక్కడే నాకు ఈ పుస్తకంలో అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం వస్తుంది. చెప్పండి. ఆయన కేవలం తన ప్రజల స్వేచ్ఛ గురించే కాదు, తనను అణిచివేసిన వాళ్ల స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడారు. అణిచివేసేవాడు కూడా ఖైదీనే అన్నారు. అవును. నాకు అదే మొదట అంత తేలిగ్గా అర్థం కాలేదు. అధికారమున్నవాడు ఎలా ఖైదీ అవుతాడు? చూడండి, ఇదే ఆయన తత్వానికి కేంద్రబిందువు. మరొకరి స్వేచ్ఛను లాక్కునే వ్యక్తి ద్వేషమనే జైలులో బందీగా ఉంటాడు. అతను పక్షపాతం, సంకుచిత మనస్తత్వమనే కటకటాల వెనుక ఉంటాడు. ఓ, అలాగా. అందుకే మండేలా అంటారు, నేను స్వేచ్ఛగా నడవాలంటే అణచివేయబైన వాడితో పాటు అణచివేస్తున్న వాడిని కూడా విడిపించాలి. ఎందుకంటే ఇద్దరూ తమ మానవత్వాన్ని కోల్పోతున్నారు. సరిగ్గా. ఇదే స్వేచ్ఛ గురించి మనం సాధారణంగా ఆలోచించేదానికంటే చాలా లోతైనది. కాబట్టి వీటన్నిటి అర్థం ఏమిటంటే, మండేలా దృష్టిలో స్వేచ్ఛ అనేది కేవలం రాజకీయ హక్కు కాదు, అదొక నైతిక బాధ్యత అన్నమాట. అవును, భయాన్ని జయించే ధైర్యం నుండి కుటుంబాన్ని, దేశాన్ని ప్రేమించే బాధ్యత వరకు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చివరికి తన శత్రువు స్వేచ్ఛను కూడా కోరుకోవడం వరకు. అణిచివేతదారుణ్ణి విడిపించినంతవరకు అణిచివేయబడిన వ్యక్తి కూడా పూర్తిగా స్వేచ్ఛను పొందలేడు. సరిగ్గా చెప్పారు. ఇక శ్రోతలకొక ఆయోచన. మండేలా ప్రకారం ప్రతి మనిషికి తన కుటుంబం, తన సమాజం పట్ల 2 ప్రధాన బాధ్యతలుంటాయి కదా. అవును. ఒక అణిచివేత వ్యవస్థలో ఆ రెండింటి మధ్య సంఘర్షణను ఆయన చూశారు. మరి నేటి స్వేచ్ఛా సమాజాలలో కూడా ప్రజలు ఈ 2 బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకుంటారు? అవి ఎప్పుడు